హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ అస్సలం వాలేకం. ఈ మాట స్టైల్గా ఉందనో లేక పోష్గా ఉందని నేను వాడట్లేదు. కులమత భేదాలకి అతీతంగా ఉండాలన్నదే నా కోరిక. సో ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక మంచి మాటతో మొదలు పెడదాం. ఈ జనరేషన్లో ఒక మనిషిలాగా ఉండడమే చాలా కష్టం. అయినా సరే నువ్వు నీలాగుండు. ఏ పని చేసినా ఒకటికి 10 సార్లు ఆలోచించి చెయ్యు. సో లెట్స్ టాక్ విత్ రాజ్ క్రిష్. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చాను. సో ఈ స్టోరీ చెప్పే ముందు ఈ ఏరియా పేరు తెలుసుకుందాం. సో ఈ ఏరియాకు ఒక మంచి హిస్టరీ ఉందన్నమాట. సో ఈ ఏరియా పేరు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 శ్మశాన్ ఘాట్. ఈ ఏరియా గురించి ఎవరెవరికి తెలుసో కింద కమెంట్ చేయండి. నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఇది రియల్ స్టోరీ. అది నాకు తెలిసి ఎగ్జాక్ట్లీ 2009 ఆర్ 2010 ఉంటుంది. నేను అప్పుడు 10th క్లాస్. అప్పుడు నేను న్యూస్ పేపర్ వేయడానికి వెళ్ళేటోను అనమాట మార్నింగ్. సో న్యూస్ పేపర్ వేయడానికి ఎక్కడికి, మన రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ నుంచి లక్డీ కపుల్ దగ్గరికి వాకింగ్లో వెళ్ళేటోని. సో వాకింగ్ త్రూ వెళ్ళి అంటే లిఫ్ట్ అడుక్కొని అటు వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరైతే మనకి ఆ న్యూస్ పేపర్ హెడ్ అన్న ఉంటాడో ఆ అన్నతో బండితో. సో అట్లా ఒక 2-3 months నేను న్యూస్ పేపర్ వేసి 600 రూపీస్ పెట్టి ఒక సైకిల్ కొనుక్కున్నా సెకండ్ హ్యాండ్లో. సో సెకండ్ హ్యాండ్లో సైకిల్ కొనుక్కొని ఇట్లనే యాజ్ యూజువల్గా ఇంకా సైకిల్ వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గర నుంచి లక్డీ కపుల్కి వెళ్ళేటోని. అయితే ఒక రోజు ఏం జరిగింది అని అంటే, నేను న్యూస్ పేపర్స్ తీసుకొని ఈ పెన్షన్ ఆఫీస్ రిటర్న్ వచ్చేస్తున్నాను అనమాట. అంటే ఈ పైకి వేయాలి మనం పేపర్లు తీసుకొని వచ్చేసి ఇదే ఏరియా బంజారా హిల్స్లోనే నేను పేపర్స్ వేయాలన్నమాట. రోజు వచ్చేటప్పుడు ఎప్పుడు ఏం కాలేదు నాకు. కానీ ఆ రోజు అసలు అట్లా ఎట్లా జరిగిందో నాకు ఇప్పటికి గుర్తులేదు. నేను న్యూస్ పేపర్స్ వెనకాల సైకిల్కి వెనకాల పెట్టేసుకొని ఆ చెడ మీద కరెక్ట్ తొక్కలేం కదా. సో గట్టిగా ఇలా కొంచెం లైట్ చెడ ఉన్నప్పుడే తొక్కుకుంటా నేను వస్తున్నాను అనమాట. సో వస్తుంటే సడన్గా ఎవరో దొబ్బేసినట్టు అనిపించింది. పడిపోయినా నేను. న్యూస్ పేపర్లు పడిపోయినాయి, సైకిల్ పడిపోయింది. అటు ఇటు చుట్టూ చూసిన, ఎవ్వరు లేరు. అరే ఇదేంది, ఎవరో దొబ్బినట్టు అనిపించింది కానీ ఎవ్వరు లేరేంది అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయినా. మెల్లగా న్యూస్ పేపర్స్ అవన్నీ సెట్ చేసుకొని మళ్ళీ వచ్చేసి అది ఫస్ట్ డే. అంటే ఎవరికైనా మనిషికి ఒకేసారి జరుగుతుంది కదా. అట్లా డే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన ఒక 2-3 days తర్వాత మళ్ళీ యాస్టీజ్గా అదే చెడ మీద నుంచి నేను వస్తుంటే సైకిల్ అదంతా కదే పడిపోయింది. అప్పుడేం దొబ్బలేదు కానీ పడ్డది. అంటే నాకు తొక్కనికే రాక పడ్డదని మీరు అనుకోవద్దు. బట్ కోఇన్సిడెంటల్ ఆ సైకిల్ పడిపోయింది. సైకిల్ మీద నేను కూడా ఉన్నా. సైకిల్ అన్నీ పడిపోయినాయి. నాకు ఆ రోజు భయమేసి ఈ ఇన్సిడెంట్ గురించి వచ్చి ఇంటి దగ్గర మా అమ్మకి చెప్పిన, మమ్మీ ఇట్లా నేను పడ్డా ఆ ఏరియా నుంచి వస్తుంటే ఇది నాకు ఇట్లా రెండోసారి జరిగింది అని అంటే, ఆ రోజు మా మమ్మీ అంటే ఆ ఏరియా గురించి మా మమ్మీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రోజు వేసుకున్న నా షర్ట్ నా ప్యాంట్ ఆ 2 నేను ఏదైతే బట్టలు వేసుకున్నా ఆ బట్టలు ఇప్పేసి ఇచ్చేయమన్నది. అవి ఏంటి అని అంటే, ఇంటి బయటికి వెళ్ళి దాని మీద ఏమంటే పసుపు కుంకుమ వేసి కొంచెం గ్యాస్ నూనె వేసేసి కాల్చేసింది అన్నమాట. అట్లా నేను మళ్ళీ అది మా మమ్మీ ఆ ప్రాసెస్ చేసిన తర్వాత నేను యాజ్ యూజువల్ రెగ్యులర్గా వస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు నాకు ఏం అనిపించలే. కానీ దీని మీద చాలా స్టోరీస్ ఉన్నాయి. అంటే రోడ్ నెంబర్ 12 మనం మార్నింగ్ వెళ్తున్నప్పుడు, ఎగ్జాక్ట్లీ నైట్ వెళ్తున్నప్పుడు బాగా నాకు జరిగిన ఇన్సిడెంట్ మార్నింగ్ 4-5కి ఆ టైంలో అయింది. రిటర్న్ వచ్చే టైం 5-5:30 మళ్ళీ మార్నింగ్ జరిగింది. కానీ చాలా అంటే బంజారాస్ రోడ్ నెంబర్ 12 శ్మశాన్ ఘాట్ మీద ఉన్న స్టోరీస్ ఏంది అని అంటే, మనం నైట్ టైం వెళ్తున్నప్పుడు దెయ్యాలు అంటే అరుస్తాయి కదా, అరుపు సౌండ్లు వినవడ్డము, సడన్గా నాకు జరిగినట్టు మనుషుల్ని దొబ్బేయడము అలా జరిగినాయని చెప్పేసి చాలా స్టోరీస్ ఉన్నాయి. అంటే మా ఫ్రెండ్స్ కూడా జరిగినాయి కానీ నాకు జరిగిన స్టోరీ అయితే ఇది. సో ఈ స్టోరీ నాకు జరిగింది ఇదే బంజారా హిల్స్ దగ్గర. చాలా మందికి చాలా విధాలుగా జరిగింది. అలా మీకు కూడా ఏమైనా జరిగి ఉంటే, అంటే ఇదే ఏరియాలో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లీజ్ షేర్ విత్ మీ. యూ కెన్ కమెంట్ ఆన్. అండ్ ఈ స్టోరీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో తెలుసు కదా, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.